పక్క ఎండలు మరో పక్క వరుసగా కురుస్తున్న వర్షాలు వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. దోమల దండయాత్రతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంటిని చూసినా జ్వర పీడితులే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ లో రోగులతో కిటకిటలాడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో వైరల్ ఫీవర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరం బారిన పడి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజు వందల సంఖ్యలో వైరల్ ఫీవర్ తో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జూన్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 25,000 ఫీవర్ కేసులు నమోదైనట్లు అధికారికంగా సంబంధిత వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. జ్వరాలు విజృంభించడానికి పారిశుధ్య లోపం ప్రధాన కారణంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలతో బాధపడ్డ వారేనని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫీవర్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు డీసీహెచ్ డాక్టర్ నాగభూషణ్ రావు తెలిపారు. వెంటనే ఫీవర్ కేసులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అనంతరం వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రభుత్వ పరమైన ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై నిత్యం సమీక్షిస్తున్నామన్నారు. మన పార్వతీపురం మన్యం జిల్లాలో సెకండరీ హెల్త్ కింద 7 హాస్పిటల్స్ ఉన్నాయండి. అందులో 7 హాస్పిటల్స్లో ఒకటి జిల్లా ఆసుపత్రి పార్వతీపురం హెడ్ క్వార్టర్స్లో ఉంది. ఇది 150 బెడెడ్ హాస్పిటల్. అలాగే 100 పడకల ఏరియా హాస్పిటల్స్ పాలకొండ ఒకటి, సీతంపేట ఒకటి, అలాగే సాలూరులో ఒకటి ఉన్నాయి. 3 ఉన్నాయి. అలాగే సిహెచ్సీలు అంటే 50 బెడెడ్ సిహెచ్సీలు భద్రగిరి ఒకటి, అలాగే పురుపాం ఉంటుంది. 30 బెడెడ్ సిహెచ్సి చెన్మారింగ్లో ఉంది. అలాగే 7 హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. 7 హాస్పిటల్స్లో కూడాను మనకి బెడ్ అది పేషెంట్ లోడ్ అయితే ఓపీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి టార్గెట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సీజన్ కాబట్టి ఫీవర్స్ కానీ, అలాగే పనులు అయిపోయినాయి కాబట్టి సర్జరీస్ కూడా అలాగే వస్తున్నారు, డెలివరీస్ కూడా అలాగే వస్తున్నారు. అలాగే ఐపీ కూడాను ఉన్న బెడ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. మనకి 100 బెడ్స్ హాస్పిటల్లో సుమారుగా 120-150 ఉంటున్నారు. ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 150 బెడెడ్ హాస్పిటల్ 250 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు అక్కడ. అందుకు మనం ఇప్పుడు ఒక్కొక్క మంచానికి 2 ఉన్నారు, 3 ఉన్నారు, అది ఆ సమస్య ఎదురవుతుంది. ఇక 150 బెడెడ్ హాస్పిటల్ అయినా సరే మనం 250 బెడ్స్ వరకు వేసి అకామిడేషన్ క్రియేట్ చేయడం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ క్షేత్రస్థాయిలోని ముందస్తు ప్రణాళికలతో విష జ్వరాల బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయాల్సి ఉందని తేటతెల్లమవుతుంది.